రాష్ట్ర వ్యాప్తంగా వరల్డ్ ఉమెన్స్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొని మహిళలకు విషెస్ చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాల్ని తీసుకొచ్చిందన్నారు నేతలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో జరిగిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. కలెక్టరేట్ లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బోడిగ శోభ పాల్గొన్నారు. అటు కరీంనగర్ కమిషనరేట్ లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సిపి మహిళా ఉద్యోగులకు, పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మా యొక్క ప్రభుత్వం ఎప్పుడైతే తీర్మానం చేసి పంపాదో రాబోయే కాలంలో మీతో పాటు నేను ఒక సోదరుడిగా మీ ముందు చట్టసభలో ఎవరైనా కానీ గంగుల కమలాకర్ సీట్లో వేరే మహిళకి ఇచ్చిన పర్లేదు, కానీ చట్టసభలో 50% మాత్రమే తప్పక ఈ మహిళలు ఉండాలని చెప్పి మేము భావిస్తాం. ఏ పండుగ కానీ, మహిళలకు సంబంధించిన పండుగలు కానీ, జాతరలు కానీ, బందోబస్తు కానీ, దేంట్లో అయినప్పటికీ కూడా మహిళా పోలీసులు తప్పకుండా అక్కడ ఉండవలసిందే. మహిళా పోలీసులు లేకపోతే బందోబస్తే ఉండదు. మరి తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. వీరందరికీ కమిషనరేట్ తరఫున మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవాన్ని గ్రాండ్ గా జరుపుకున్నారు మహబూబాబాద్ జిల్లా వాసులు. జిల్లా వ్యాప్తంగా వేడుకలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్ లో జరిగిన వేడుకలను కలెక్టర్ ప్రీతి మీనా ప్రారంభించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలను జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎస్పీ రమా రాజేశ్వరి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను చైతన్యవంతుల్ని చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మన జిల్లాలో ఉన్న మహిళలు సెక్యూర్డ్ గా, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తరపు నుంచి చాలా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. అవే కాకుండా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ ద్వారా కూడా కొన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాం. ఒక లేడీగా as a woman we tend to be so critical about other women. I don't know if it is because of those serial watching. మిమ్మల్ని ఎంతమంది ఈవినింగ్ 7 o'clock నుంచి కంటిన్యూస్ గా సీరియల్ చూసి కొంతమంది ఇన్స్పైర్ అయిపోతున్నారు. So these things do have an impact on the way of life in our day-to-day lives. ఈ క్రిటికల్ జడ్జ్మెంట్ ఇంకొక మహిళ మీద మనం చేసినటువంటి ఈ యొక్క వ్యవస్థ అనేది మార్పు రావాలి. రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తో కలిసి పాల్గొన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో, అది 2019 కావచ్చు, 2024 కావచ్చు, ఈ 24 లోపు మటుకు 100 మహిళలు చట్టసభలో 100% కూర్చుంటారు. దీన్ని ప్రత్యేకంగా మనం అభినందిస్తున్నాం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ, వేదిక ముందున్న సోదరిమణులు తప్పకుండా చట్టసభలోకి వస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జేసీ యాస్మిన్ బాషాకు ఒకరోజు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించే అవకాశం కల్పించి గౌరవించారు కలెక్టర్ కృష్ణ భాస్కర్. ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి స్వయంగా కలెక్టర్ సీట్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో మహిళా ఉద్యోగులకు చీరలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ రోజున వివిధ కార్యక్రమాలు మేము ఇప్పుడు రూపొందించడం జరిగింది. దాంట్లో అతి ముఖ్యంగా మేము ఏం చేశామంటే, ఎక్కడైతే సెకండ్ ఇన్కమ్ ఓవైసీలో మాకు ఎవరైనా మహిళ అవసరం ఉంటే వారిని మనం ఉన్నత స్థాయికి మేము పెట్టుకున్నాం. అట్లాగే మన జేసీ గారు మాకు ఇవాళ కలెక్టర్గా చేసుకున్నాం. వేరే డిపార్ట్మెంట్ కూడా మేము ఇదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా మీకు ఓవైసీ మీకు లేడీ అవసరం ఉంటే మాత్రం మీరు ఇమీడియట్గా మీరు హెచ్ఓడిగా మీరు చేసుకోవడం జరిగింది. మా అంచనా ప్రకారం అట్లా కూడా చేస్తున్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు
ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు. అదేవిధంగా అందరి స్టాఫ్కి కూడా చాలా చక్కగా కలెక్టరేట్ స్టాఫ్కి కూడా అందరికీ గౌరవించడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ ద అప్రిసియేషన్ అండ్ ఆనర్. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాలభవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారికంగా జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. మహిళలకు విషెస్ చెప్పిన కలెక్టర్ అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నల్గొండ జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ప్రకాష్ రెడ్డి పాల్గొని మహిళలను అభినందించారు. మంచి స్కీమ్స్, ఎడ్యుకేషన్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, మంచి గవర్నమెంట్ స్కీమ్స్ కనుక ఐఈసీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా బాగా కృషి పెడుతున్నాము. జిల్లాలో మనకున్నటువంటి రక్షిత కమిటీస్ ఏర్పాటు చేయటం, అట్లాగే మన ఇంటికి లక్ష్మి అనే ఒక ప్రోగ్రాము జిల్లాలో ఏర్పాటు చేయటం. ఇంతకుముందు కూడా జిల్లా కలెక్టర్లు, ఎస్పీ గారు, ఎస్పీలు, అట్లాగే ప్రజాప్రతినిధులు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ బాగా దీని మీద కన్సంట్రేట్ అందరు చేస్తున్నారు. కాబట్టి చాలా మంచి మార్పు వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఏదైనా మహిళ మీద ఏదైనా వెదింపులు ఉంటే ఆ వెదింపులు అరకట్టడానికి ఆమె ఖచ్చితంగా సహాయం తీసుకోవాలి. మామూలుగా ఏమవుతుందంటే ఒక పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి ఉంటే, పెద్ద అమ్మాయికి వేధింపులు ఉంటే చిన్న అమ్మాయికి పర్లేదమ్మా మీ పెళ్లికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి పెద్ద అమ్మాయి కూడా ఆ వేధింపులు ప్రయత్నించాలి. షీ హాస్ టు టాలరేట్ దట్ న్యూసెన్స్. సో ఇలాంటి అస్సలు మేము చేయకూడదు. ఎందుకంటే మహిళకి తోడుగా మహిళ ఉంటే చాలు. ఆ అత్త ఉండొచ్చు, ఆ కోడలు ఉండొచ్చు, ఆ ఏదైనా రిలేషన్ ఉండొచ్చు. అటు మిగతా జిల్లాలోనూ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు అధికారులు. సిద్దిపేట జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రతిమ, కలెక్టర్ వెంకట్రామరెడ్డి పాల్గొని మహిళలకు విషెస్ చెప్పారు.